మనోజ్ క్యారెక్టర్ ని కూడా మీరే సజెస్ట్ చేశారని తెలిసింది. మరి ఆ క్యారెక్టర్ కి మనోజ్ మీకెందుకు స్ట్రైక్ అయ్యాడు? అంటే ఎప్పుడైనా చూసారా? అంటే నేను సజెస్ట్ చేస్తానంటే ఇది ఎంటైర్లీ టీమ్ ఎఫర్ట్ అండి. అందరూ అంటే ఒక్కొక్కరు తను ఏంటంటే క్రిష్ ఏదో కొత్త నా ఒక్క క్యారెక్టర్ నేను చేస్తాను, మీ తలందరూ మా వాళ్ళు అనుకుంటున్నాడు తన. ఆ టైంలో అన్నా లేదు క్రిష్, నేను చేసేప్పుడు కౌంటర్ కూడా మంచి వాళ్ళు ఉంటేనే బాగుంటది, కొత్త వాళ్ళు అయితే తేలిపోతారు. సో డెఫినెట్లీ నా తట్టుకునే ఒక ఒక కాస్టింగ్ ఉండాలి. సో నాతో పాటు ట్రావెల్ చేసే ఒక కాస్టింగ్ ఉండాలంటే డెఫినెట్లీ మనం ఆల్రెడీ మార్కెట్ లో ఉన్న హీరోస్ ని అడగాలి అని చెప్పి అని కొన్ని 3 పేర్లు అనుకున్నాం. కొన్ని పేర్లు అనుకుని నేనే మాటలో అలా ఈ క్యారెక్టర్ మనోజ్ ఎలా ఉంటుంది అన్నాను. అన్నాడు నా మైండ్ లో ఉంది కానీ నేను అనలేకపోయాను నీ దగ్గర అన్నాడు. అది నువ్వు అంటంతో చాలా అందంగా ఉంది బండి అన్నాడు. సో డెఫినెట్లీ క్రిష్ సినిమా కోసం ఏదైనా ఎనీథింగ్ ఫర్ సినిమా మనోజ్ చేస్తే నాకే అభ్యంతరం లేదు. అయితే క్రిష్ నువ్వు వెళ్ళి అడుగు, నాకు పరిచయం ఉంది అడుగుతాను అన్నాడు. అసలు నువ్వు అడుగు అని నేను జిమ్ లో చేస్తుంటే మనోజ్ కనబడి హాయ్ అన్నాడు. హాయ్ అనేసి వెళ్ళాడు. మ్యాటర్ తెలిసి హాయ్ చెప్తున్నాడా తెలియక హాయ్ చెప్తున్నాడా నాకు తెలియలేదు. తెలిసినప్పుడు నేను తట్టే మనోజ్ నీకు క్రిష్ అలా ఫోన్ చేశాడు, ఏదో మాట్లాడా? లేదా ఏంటి ఏం చెప్పావా? అసలు క్రిష్ మాట్లాడతాడు లేను. లేదు చెప్పావా, పర్లేదు నువ్వు చెప్పి ఏంటి క్రిష్ ఏంటి అన్నాడు. ఏం లేదమ్మా నేను సినిమా చేస్తున్నాను క్రిష్ తో, అందులో ఒక క్యారెక్టర్ ఉంది, నేను 5 క్యారెక్టర్లు, సో నేను క్యారెక్టర్ వేస్తున్నాను, నేను ఇంకో క్యారెక్టర్ అడగమని చెప్పాను, అదే క్రిష్ దాని గురించి మాట్లాడా అంటే నువ్వు వేస్తున్నావు అన్నాడు. అని వేస్తాను అయితే నేను వేస్తాను అన్నాడు. సో ఇంత సింపుల్ గా అన్నాడు. నేను కొంచెం కంగారు పడ్డాను, ఎందుకన్నా తను కూడా అసలు ఏంటి అంటే ఏంటి క్యారెక్టర్ ఏమి వినకుండా నువ్వు వేసేస్తానంటే తన ఎక్స్పెక్టేషన్స్ ఏంటో మ్యాచ్ అవుతాయి లేదా నాకు భయం వేస్తే లేదు బ్రదర్ నువ్వు కొంచెం క్రిష్ చెప్పిన తర్వాత క్రిష్ నీకు చెప్తాడు, నువ్వు విన్న తర్వాత నువ్వు డెసిషన్ తీసుకోలే పర్లేదా అంటే నేను నువ్వు చేస్తాను డెఫినెట్లీ బాగుంటది, నువ్వు చేస్తానంటే నేను చేస్తాను, డెఫినెట్లీ అందరు కలిసి చేసేప్పుడు టీమ్ ఎఫర్ట్ బాగుంటది కదా అన్నాడు. సో నేను చేస్తానంటే తను చేస్తానే దాంట్లో నాకు నిజంగా చాలా గర్వం అనిపించింది. అండ్ నన్ను నమ్మి తను ఇన్స్టెంట్ గా దూకేస్తాంతో చెయ్యి నేను అడుగుదా అనేసరికి తన చెయ్యి అందిస్తాంతో నేను నిజంగా టచ్ అయిపోయాను. థ్యాంక్స్ ఫర్ మనోజ్. నిజంగా ఈ సినిమా ఇంత క్యాన్వాస్ మనోజ్ హెల్ప్ లేకపోతే కూడా ఇంత రేంజ్ రాదు. సో డెఫినెట్లీ మీ అండ్ క్రిష్ అండ్ ద ఎంటైర్ టీమ్ విర్ ఆల్, అంటే నిజంగా నేను క్రిష్ చాలా టచ్ అయిపోయాం. మనోజ్ అసలు వినకుండానే ఫస్ట్ చేస్తానందుకు నేను ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాను. అండ్ ప్లస్ క్యారెక్టర్ తర్వాత క్రిష్ చెప్పాను కానీ తను నిజంగా జెన్యున్ గా నచ్చింది క్యారెక్టర్, నచ్చి చేశాడు. డైరెక్టర్ కీరవాణి గారు మీ ఫస్ట్ మూవీకి కీరవాణి గారు మ్యూజిక్ ఇచ్చారు అండ్ ఇప్పుడు 9th మూవీ వేదంకి ఇచ్చారు. సో ఈ సినిమాకి ఫస్ట్ అంటే కీరవాణి గారు అనగానే ఎలాంటి మ్యూజిక్ అయినా ఆయన ఇవ్వగలుగుతారు, బట్ తెలుగు నేటివిటీ తెలుగు పాటలకి ఆయన పెట్టింది పేరు మాత్రం కీరవాణి గారికి ఉంది. మరి ఈ సినిమాకి ఇలాంటి కథకి కీరవాణి గారు మ్యూజిక్ డైరెక్టర్ అనగానే మీ ఫీలింగ్ ఏంటి? ఇప్పుడు సాంగ్స్ విన్నాక ఇప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? కీరవాణి గారికి ఉన్న గొప్ప ఇదేంటంటే ఆయన జస్ట్ మ్యూజిక్ మీద కాదు, చాలా లాంగ్వేజ్ కమాండ్. ఆయనకి లిరిక్స్ మీద చాలా లాంగ్వేజ్ కమాండ్. ఎందుకు కీరవాణి గారి పాటలు బాగుంటాయంటే అందులో మాటలు బాగుంటాయి. మామూలుగా కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు జస్ట్ సౌండ్ వర్క్ అనేసి వదిలేస్తారు, అతను భావం కూడా పట్టించుకునే మనిషి కాబట్టి ఆయన సాంగ్ లో భావంతో పాటు మ్యూజిక్ వస్తుంది కాబట్టి లిరికల్ వాల్యూస్ ఉంటాయి. అందుకే సాంగ్ కి వాల్యూ ఉంటుంది. అందుకే లిరికల్ వాల్యూ ఉన్నప్పుడే మ్యూజిక్ డైరెక్టర్ స్టేచర్ కూడా ఇంకా ఎక్కువ ఉంటుంది. అందుకే కీరవాణి గారికి అంటే మనకు రెస్పెక్ట్. సో అంత కీరవాణి గారికి ఫస్ట్ సినిమా తర్వాత మళ్ళీ ఎప్పటి నుంచో చేయాలనుకున్నాను, ఇలాంటి సినిమా లాక్ అవుతాం, ఆ సినిమా నేను చేస్తాం, మేమందరూ చేస్తాం. నిజంగా మాకు చాలా గర్వంగా ఉంది. అండ్ మా సినిమాని వేరే లెవెల్ కి ఎత్తిన కీరవాణి గారికి మేమందరూ రుణపడము, మా హోల్ టీం రుణపడము. సో బన్నీ వన్స్ అగైన్ కంగ్రాట్స్ ఈ వేదంకి ఇంత మంచి సక్సెస్ వచ్చినందుకు. సో డెఫినెట్ గా ఈ సినిమా మీకు ఇంకా డబుల్ ఎనర్జీ ఇచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో అంటే ఈ సినిమా తర్వాత మార్షల్ ఆర్ట్స్ కోసం అని వియత్నాం బ్యాంకాక్ వెళ్తున్నారని తెలిసింది. అంటే ఆల్రెడీ బన్నీ డాన్స్ చేశాడంటే అది స్ప్రింగులు కాళ్ళలో ఉన్నాయి అని డౌట్ వస్తుంది, ఫైట్ చేశాడంటే అలా గాల్లో ఎగిరి చేసేస్తున్నాడు అన్న అది వచ్చేస్తుంది. ఇంకా ఏం నేర్చుకోవాలి బన్నీ అని మాకు డౌట్ వచ్చింది. అండి నేర్చుకోవడానికి ఎప్పుడు చాలా ఉంటుంది, ఎప్పుడు మనకి నాకు ఇంకా ఏం రాదు, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మరి బద్రీనాథ్ కోసం అంత స్పెషల్ గా ఏం నేర్చుకుంటున్నారు? అది బద్రీనాథ్ చూస్తారు. సో మల్టీ స్టారర్ ఒరవడిని మొత్తం స్టార్ట్ చేశారు. మరి మీరు మీ బెస్ట్ ఫ్రెండ్ రామ్ చరణ్ కలిసి ఎప్పుడు మల్టీ స్టారర్ మూవీ చేయబోతున్నారు? ఈ క్వశ్చన్ మీరు ఎందుకు అడుగుతున్నారు నాకు బాగా తెలుసు. ఎందుకంటే రీసెంట్ గా గాసిప్ వచ్చిందంటే ఇద్దరు కలిసి సినిమా చేయబోతున్నాం. అది ఎందుకు వచ్చిందంటే మేము ఒక టైటిల్ చరణ్ అర్జున్ అని
ఒక టైటిల్ బుక్ చేసి పక్కన పెట్టాం. ఓకే. సో దానివల్ల మేము ఇప్పుడు ఏదో అర్జెంట్ చేసేస్తామని అనుకున్నాను, కానీ అదే లేదు. ఫ్యూచర్ లో ఒకవేళ ఆ టైటిల్ కావాల్సి వస్తే ఎవరైనా తీసేసుకుంటే ఇబ్బంది అయిపోద్దేమో అని చెప్పి మేము ముందే రిజిస్టర్ చేసి పెట్టుకున్నాం. ఇప్పటికీ కథగా కానీ ప్రాజెక్ట్ గా కానీ ఏం లేదు, కానీ ఫ్యూచర్ లో డెఫినెట్ గా చేస్తాం. అది ఎప్పుడు ఏంటని తెలియదు. కరెక్ట్ టైం వచ్చినప్పుడు, కరెక్ట్ కథ వచ్చినప్పుడు, కరెక్ట్ గా అలా లాక్ అయిపోయినప్పుడు చేస్తాం. కానీ మీరు అర్జెంట్ పడట్లేదని మాకు అనిపిస్తుంది. మేము మాత్రం అర్జెంట్ పడుతున్నాం. డెఫినెట్లీ ఉంటుంది కదండి. అంటే అదే అన్నది, అదే ఆ సినిమా కూడా బ్యాంకింగ్ ఫ్యాక్టరీ. అది అందరు క్యూరియాసిటీ ఉంటది కదా, ఏం చేస్తుంటారు అనేది. అది ఎంత లాగిస్తే అంత పగులుద్ది. సో నిజంగా ఆ కాంబినేషన్ అనేది చాలా లీతల్ కాంబినేషన్ కాబట్టి కొట్టి దుమ్ము దులిపోయేటట్టు ఉంటే గానీ స్టార్ట్ చేయాలి. మేము అదే ఎక్స్పెక్ట్ చేస్తాం. వన్స్ అగైన్ కంగ్రాట్స్ బన్నీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us. థ్యాంక్ యూ.